డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్ని మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా పిల్లల కోసం ఫ్రాక్స్ రెడీ చేస్తూ ఉంటానన్నమాట. సో అందులో ఈరోజు మీకు 2 ఫ్రాక్స్ చూపిస్తున్నాను. ఇదేంటి అంటే కంప్లీట్గా ప్లెయిన్గా సింపుల్గా ఉంటుందండి. బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను. ఇక్కడ గీరా వచ్చేసి కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. ఎందుకంటే మనకు మిగిలిన ఫ్యాబ్రిక్ కాబట్టి మరీ ఎక్కువగా అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. చిన్న చిన్న జాయింట్స్ చేస్తూ చేయాలి. ఫ్రిల్స్ కూడా ఈక్వల్గా 1 ఇంచ్ పెడుతూ చేశాను. సో ఇక్కడ 2 ఫ్రాక్స్ కూడా నేను ఈక్వల్గానే కుడతాను. ఎందుకంటే ఒక పాపకు పెద్దగా చిన్నగా ఏం చేయను. ఇది ఒక ఫ్రాకు, అలాగే ఈ రెడ్ది కూడా ఇంకో ఫ్రాక్ అనమాట. ఇది సెపరేట్గా ఒక డ్రెస్, అది ఒక సెపరేట్గా ఒక డ్రెస్ అనమాట. ఇక్కడ నేను ఈ ఫ్రాక్స్కి రెండింటికి కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను. ఆ బటర్ఫ్లై హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ ఫ్రాక్స్ అనేవి సింపుల్గా ఉన్నాయి కదా అనేసి నేను మీషోలో వైట్ లేస్ అనేది ఆర్డర్ చేశాను. ఆ వైట్ లేస్ కూడా జాయిన్ చేశాక ఇలా రెడీ అయిందనమాట. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే 5 to 6 years పిల్లలకి కంప్లీట్ మెజర్మెంట్స్ అన్నిటితో కలిపి స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనేది ఛానల్లో ఆ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ 2 ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్లో లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.